వెజిటేబుల్స్ చాక్‌తో కట్ చేసి అలసిపోయారా? ఇంకా ఎంత సన్నగా కట్ చేసినా గానీ వాటికి సన్నగా అయితే రావట్లేదా? అయితే విసుగొస్తే ఇంకేముంది, నైఫ్ పక్కన పడేయండి. ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ వెజిటేబుల్ కటర్ నైఫ్ అయితే చాలా బాగుంది. మనం ఎంత సన్నగా కట్ చేయాలి అనుకుంటే వెజిటేబుల్స్ అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే చూడండి, అస్సలు ఇంత సన్నగా మనం కట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? అస్సలు అవ్వదు. కానీ ఈ నైఫ్తో అయితే సన్న పీసెస్గా దారాలలాగా కట్ చేయొచ్చు. క్యారెట్ని కూడా చూడండి, చిన్న పీసెస్ అండ్ ఇంకా కొంచెం పొడుగుగా ఒక థ్రెడ్ ఎలా ఉంటుందో ఆ థ్రెడ్ని కట్ చేసినట్టుగా, లేదనుకోండి నూడిల్స్ని కట్ చేసినట్టుగా సన్న పీసెస్ అయితే ఈ నైఫ్తో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, మనం ఏదైనా కుకింగ్ చేయాలి అనుకుంటే, డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా కడాయి కానీ, ఇంకా ఐరన్ కడాయి కానీ, దాంట్లో ఆయిల్ ఎక్కువగా వేసేసి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ అనేది ఎక్కువగా ఫుడ్కే మిగిలిపోయి ఉంటుంది. అలా కాకుండా ఫుడ్కి ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు అనుకుంటే ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. పైన అయితే ఒక క్యాప్ వస్తుంది, దానికి ఫిల్టర్ కూడా ఉంటుంది. సో కింద ఏ బాక్స్ అవుతుందో ఆ బాక్స్లో ఆయిల్ అయితే పోయాలి. పైన బాక్స్ అయితే హోల్స్ అయితే ఉంటాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉండడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఫుడ్ మిగిలిపోతే ఆ ఫుడ్ అనేది మనం ఆయిల్ నుండి డివైడ్ చేయడానికి క్యాప్ అయితే ఉంది కదా, క్యాప్ నుంచి మనం ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్మాల్ గ్రైండర్. ఈ గ్రైండర్ అయితే చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ ఎనర్స్ పౌడర్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న మిక్సీతో పౌడర్ చేసామనుకోండి, ఎంతవరకు పౌడర్ అవుతుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ పౌడర్ అయినా కానీ మిక్సీకే సగం అంటుకొని ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైనా కానీ చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్మాల్ గ్రైండర్ అయితే తీసుకోండి. 100% అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. అండ్ చూడండి, ఇక్కడ జీలకర్ర, ఆవాలు, కొంచెం అందులో బియ్యం వేసేసి పౌడర్ చేసుకున్న తర్వాత ఎంత స్మూత్ పౌడర్ అయ్యిందనేది ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది క్వాలిటీ అయితే స్టీల్తో వస్తుంది. ఇట్లా క్యాప్కి సైడ్కి గోల్డ్ కలర్ ఉంది కదా, అది బటన్ అనమాట. రైస్ పౌడర్ కానీ, ఇంకా మనము ఏదైనా అంటే పెసరపప్పు పౌడర్ కానీ, లేదనుకోండి పల్లీ పౌడర్ కానీ, ఇలా ఏది చేసుకున్నా కానీ వితిన్ మినిట్స్లో మనకి ఈజీగా పౌడర్ అనేది అయితే అయిపోతుంది. చాలా నీట్గా అనిపించింది. చిల్లీ పౌడర్ కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు మన ఇంట్లో చిల్లీస్ ఉన్నాయనుకోండి, వాటిని పౌడర్ చేయడం ఎంతసేపు చెప్పండి. ఇలాంటి గ్రైండర్ ఉంటేనే మనం తొందరగా చేసుకోగలుగుతాం. ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీలో వేసామనుకోండి, స్మూత్ పౌడర్ అయితే అస్సలు కానే కాదు. ఇక్కడ చూడండి, బ్రెడ్ ఇంకా రైస్ వేసిన తర్వాత పౌడర్ చేస్తే బ్రెడ్ అనేది నార్మల్గా మనం చేసే మిక్సీలో అయితే బ్రెడ్ పౌడర్ అయితే రాదు, ఇంత స్మూత్ పౌడర్ రాదు. కానీ ఇక్కడైతే చూడండి మనకి ఎంత స్మూత్ ఉందంటే, చేయితో పట్టుకుంటే ఇట్లా రవ్వ కంటే సన్న స్మూత్ అయితే వచ్చేసింది. ఇంకా పెసర్లు అప్పటికప్పుడు మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలి, చిన్న పీసెస్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్. కానీ దీంతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా అవుతుందనేసి. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదా, నేనైతే ఈరోజు అయితే గ్రైండర్లో 4 వెరైటీస్ అయితే మీకు చూపించాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ ఒక మోడల్ ఉంది, దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు బటన్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇందులో మనం స్మూత్ పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చిన్న పీసెస్గా అంటే రవ్వలాగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు.
నట్స్ అన్నీ కలిపి కూడా వేసేసుకొని మనం పౌడర్ చేసుకోవడానికి అయితే యూస్ అయితే ఉంటుంది. ఇంకా ఈజీగా క్లీనింగ్ చేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇందులో అన్నిటికంటే చిల్లీ పౌడర్ అనేది అయితే చాలా మంచిగా అనిపించింది. అప్పటికప్పుడు చేసుకోవడం కోసం, మనం ఇంకా షాపింగ్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవడం కోసం. ఇంకా గ్రైండర్లో ఇది కొంచెం డిఫరెంట్ గ్రైండర్ చూడండి, సింగిల్గా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మిక్సీకి చిన్న మిక్సీ జార్ ఉంటుంది చూడండి, సేమ్ అంతే ఉంటుంది. సో ఇంకా మనం దీంట్లో కూడా ఏదైనా రైస్ పౌడర్ కానీ, లేదనుకోండి ఏదైనా చిల్లీ పౌడర్ కానీ, ఇంకా ఏదైనా పప్పులు ఉంటే వాటిని పౌడర్ చేసుకోవాలంటే ఈ స్మాల్ గ్రైండర్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా స్మూత్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. 10 మినిట్స్ వరకు అయితే ఈ గ్రైండర్ అనేది హీట్ అయితే అవ్వదు. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్ అయితే చూడండి, నార్మల్గా కాఫీ టీ తాగే వాళ్ళకైతే ఎక్కువగా ఎప్పుడు చూడండి కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి స్పూన్తో. అలా కాకుండా అప్పటికప్పుడు ఫాస్ట్గా కాఫీ పౌడర్ వేసేసుకొని, కొంచెం మిల్క్ వేసేసుకొని, లేకపోతే వాటర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసామనుకోండి, అసలు చేయితో మిక్స్ చేసింది కూడా ఇంత మంచి మిక్స్ అంత మంచి మిక్స్ అవుతుంది. అండ్ ఇంకా కాఫీ పౌడర్ ఇట్లా వాటర్ వేయండి. ఇంకా చాక్లెట్ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసిన వెంటనే బటన్ ఉంది చూడండి, ఆ బటన్ ప్రెస్ చేసి క్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా మిక్స్ అయిపోద్ది. ఇంకా ఈ కప్ వచ్చేసి 2-in-1 కలర్ అయితే ఉంది, కాఫీ కలర్ అండ్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలరు. లోపల ఇలా ప్లెయిన్గా ఉంటుంది. తర్వాత ఇట్లా క్యాప్ ఒకటి ఉంటుంది, చిన్న బౌల్ ఉంటుంది, అది పెట్టేసుకొని ఇలా మనం ఆన్ చేసుకోవడమే. ఆన్ చేసామనుకోండి వితిన్ సెకండ్స్లో కాఫీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కాఫీయే కాకుండా ఇంకా మనం ఏది మిక్స్ చేసుకోవాలన్నా కానీ సింపుల్గా ఈజీగా మిక్స్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బాత్రూంలో మనం బట్టలు వేసుకోవాలనుకున్నా, టవల్స్ వేసుకోవాలన్నా, ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇలాంటి స్టాండ్ అనేది అయితే దొరుకుతుంది. నిజంగా ఇది వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి సైడ్కి ఇట్లా లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది, లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇలా బట్టలు కానీ, అంటే టవల్స్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్, బ్రషెస్ ఇలా ఏమున్నా కానీ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కింద హ్యాంగ్ చేసుకోవచ్చు. బ్రషెస్ అంటే బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నేను చూపించే ప్రోడక్ట్స్ మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. మీకు మంచిగా మీరు ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారో ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది అయితే మీకు వస్తుంది. అండ్ ఏంటంటే, ఫస్ట్ మీరు అయితే ఏదైనా నా ఛానల్లో చూసేటప్పుడు మీకు పర్చేస్ చేసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. ఫాలో అయిన తర్వాత అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ చేసినారనుకోండి, మీకు ఆ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. మీరు ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను అన్నాను కదా, మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ అండ్ ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ అయితే ఉంటాయి, కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. వాటన్నిటిని చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోవాలి. బాత్రూంలో బట్టలు బకెట్లో వేస్తున్నారా? అలా వేయడం వల్ల బట్టలన్నీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ముక్కు మూసుకొని స్నానం చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా బాత్రూంలో బకెట్లో కాకుండా ఇలాంటి బాస్కెట్లో వేసామనుకోండి, బట్టలు తడిచినా కానీ వాసన రాకుండా అయితే ఉంటుంది. అండ్ ఈ బాస్కెట్ డైరెక్ట్ తీసుకెళ్ళి మనం బట్టలు అనేటివి వాషింగ్ మెషిన్లో వేసేసుకొని, వాషింగ్ మెషిన్కి ఒక క్లిప్ పెట్టేసుకొని ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా మనం మిషన్ ఆన్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇంకా బాత్రూంలో ఇంకో వెరైటీ బాస్కెట్ కూడా మీకు చూపిస్తాను. బట్టలు వేసేటప్పుడు ఇలాంటి బాస్కెట్ కనుక మనం బాత్రూమ్ వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, వాల్ పాడు చేయాల్సిన అవసరం అస్సలు అయితే లేనే లేదు. జస్ట్ మనకి ఇలా బట్టలు వేసుకునేటప్పుడు అలా కాకుండా ఈ బాస్కెట్ కనుక తీసుకొని వాల్కి పెట్టేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. అంతేకాకుండా చూడండి ఎలా పెట్టాలి ఏంటి అనేది, 2 సైడ్స్ నుంచి మనకి క్యాప్ మోడల్లో లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ని మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, గట్టిగా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తీయొచ్చు, కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా హ్యాండిల్ అయితే ఉంది చూడండి, హ్యాండిల్ పెట్టేసుకొని ఇలా టైట్ చేసేసుకొని సైడ్ నుండి ఇలా పెట్టేయడమే.
ఇలా పెట్టేసి ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో యూజ్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసి యూజ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మెషిన్కి పెట్టుకోవచ్చు, ఇంకా టైల్స్ ఉన్న వాల్కి పెట్టుకోవచ్చు, వుడ్కి కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ వాల్స్కి అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. దీంట్లో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. చూసారు కదా క్వాలిటీ కూడా ఎంత బాగుంది అనేది ఇక్కడ మనకు వీడియోలోనే అర్థమైపోతుంది. క్వాలిటీ అనేది సూపర్ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కిచెన్ సింక్ విషయానికి వచ్చేస్తే మాత్రం సింక్లో ఇలాంటి రొటేటింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్ ఏంటంటే పెద్దగా చిన్నగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో వేసేసామనుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే పోతుంది. అంతేకాకుండా ఇందులో మనం కప్స్ కానీ బౌల్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి వాటిని కడిగిన వెంటనే ఇందులో పెడితే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఈజీగా ఫిల్టర్ అయితే అయిపోతుంది. ఇందులో మీకు అయితే ఇప్పుడైతే 2 కలర్స్ అయితే చూపిస్తున్నాను కదా, మోర్ దెన్ కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బకెట్ వాషింగ్ మిషన్. నార్మల్గా బట్టలు వాష్ చేయాలి అనుకుంటే మనం వాషింగ్ మిషన్లో కానీ లేదనుకోండి బకెట్లో నానబెట్టేసి కానీ బట్టలు అనేటివి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడైతే బకెట్ వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 599 నుంచి 1300 వరకు అయితే ఉంటుంది. పెద్ద వాషింగ్ మిషన్స్ కొనలేని వాళ్ళైతే ఇలాంటి బకెట్ వాషింగ్ మిషన్ కొనుక్కొని బకెట్లో హాఫ్ వరకు వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసిన తర్వాత లిక్విడ్ వేయాలి. లిక్విడ్ వేసి మిషన్ పెట్టేసిన తర్వాత క్లాత్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే బట్టలన్నీ మంచిగా వాష్ అయితే అవుతాయి. వాష్ అయిన తర్వాత తీసేసుకొని మనం మళ్ళీ అంటే పిండుకొని ఇంకా ఆరేసుకోవడమే. అండ్ దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఇలాంటిది వాషింగ్ మిషన్ బెస్ట్. ఇంకా బ్యాచిలర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నాకైతే యూస్ అనిపించింది, మీకు కూడా యూస్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా యూస్ అయితే అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసారు కదా బకెట్ వాషింగ్ మిషన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది, ఆ మోడల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, ఇది మనం కొన్నప్పుడు 2 బకెట్లు అయితే వస్తాయి సపరేట్గా. ఒకటి అనేది బట్టలు అనేది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్న బాస్కెట్ ఒకటి ఉంటుంది, ఇది పెట్టేసిన తర్వాత డ్రై చేసుకోవడం కోసం ఇంకొక బకెట్ అయితే ఉంది కదా. ఆ బకెట్ ఏంటంటే షూస్ కానీ శాండిల్స్ కానీ వాష్ చేసుకోవడం కోసం యూజ్ అయితే అవుతుంది. నిజంగా చాలా బాగుంది. బెడ్రూమ్లో బట్టలు అనేటివి బీరువాలో కబోర్డ్లో కాకుండా మనకు ప్లేస్ తక్కువగా ఉంది, ఇంకా బట్టలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, కుప్పలుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాము అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ అయితే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఎంత వెయిట్ ఉన్నాయి పెట్టినా కానీ అది పాడవ్వడం, పగిలిపోవడం అలాంటిది అయితే అస్సలు జరగదు. ఇది సింగిల్ పీసెస్గా మనం పర్చేస్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. చూసారు కదా మంచి సెల్ఫ్ అయితే తయారైపోయింది. అండ్ ఇందులో బట్టలు పెట్టుకోవడానికి అయితే ఈజీ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇందులోనే ఇంకొక డిఫరెంట్ మోడల్ అయితే ఉంది చూడండి. ఇది కూడా మనము కొన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ సింగిల్ బాక్సెస్ అనేటివి ఇట్లా తీసుకోవాలి. మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలి అనుకుంటే అన్ని బాక్సెస్ అయితే తీసుకోవాలి. ఆ బాక్సెస్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఒకదానిపైన ఒకటి సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇలా ఫిల్ చేసేసుకొని సెట్టింగ్ చేసుకుంటామో అలా సెట్టింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 1 బై 1 ఇట్లా పెట్టిన తర్వాత సైడ్కి ఎక్కడైతే హ్యాండిల్ కనిపిస్తుందో హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. ఈ బ్లూ కలర్ అయితే చూడండి మిడిల్లో అక్కడక్కడ మనకు వైట్ కలర్ వచ్చింది. అండ్ ఇది క్వాలిటీ అయితే ఇంకా వైట్ కలర్ చూసిన దానికంటే ఇది క్వాలిటీ హెవీగా
ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బట్టల పైన అనేది సెల్ఫ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, కింద అనేది చిన్నగా ఉంటుంది సెల్ఫ్. మనం సెల్ఫ్ అనేది మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు అనేది మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చిన్నది కావాలంటే చిన్నది, మీడియం కావాలంటే మీడియం, అండ్ బిగ్ సైజ్ కావాలి అంటే బిగ్. ఏ సైజ్ కావాలనుకుంటే అది మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా బెడ్రూమ్ విషయానికి వస్తే మాత్రం బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, టాయ్స్ కానీ ఎందులో పడితే అందులో కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది, మన ఇంట్లో సామాన్ ఎక్కువగా ఉంది, ఎంత సర్దుకున్నా కానీ నీట్గా ఉండట్లేదు అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ అనేది అయితే దొరుకుతుంది. ఇది ఐరన్తో చేసి ఉంటుంది. కింద 4 సైడ్స్ నుండి 4 టైర్స్ అయితే ఉంటాయి. టైర్స్ అనేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఒక్కసారి మనం కొన్నాం అనుకోండి 50 ఇయర్స్ వరకు అయితే మంచిగా ఉంటుంది, పాడైపోకుండా. అండ్ లైఫ్ టైం, మనిషి లైఫ్ ఉన్నా లేకపోయినా కానీ వస్తువులకైతే లైఫ్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇట్లా కిచెన్లో నీట్గా సర్దుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోయి అక్కడ మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్న దాని గురించి టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొనుక్కొని రివ్యూ కోసము అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు. వాటన్నిటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి మీకు తీసుకోవాలి అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. బాత్రూమ్ కడగడానికి ఎక్కువగా హార్పిక్ కానీ, యాసిడ్ కానీ ఏదో ఒక లిక్విడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా కూడా విలేజ్లలో అయితే బాత్రూమ్ కడగాలంటే చీపురు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే హార్పిక్ కానీ, చీపురు కానీ యూజ్ చేయకుండా ఇలాంటి లిక్విడ్ బ్రష్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. చాలా యూస్ఫుల్ ఉంటుంది. నార్మల్గా పాతది అయితే ఇలాంటి బ్రష్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బ్రష్కి లిక్విడ్ అయితే ఉంది చూడండి. మిడిల్లో మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదే లిక్విడ్ అన్నమాట. ఇలా మనం హ్యాండిల్కి పెట్టేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం టిప్ చేసి ఇలా బాత్రూమ్ అయితే వెస్టర్న్ వేర్ బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి అయితే చాలా యూస్ ఉంటుంది. అంతేకాకుండా లిక్విడ్ అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది. బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కూడా వితిన్ సెకండ్స్లో బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది, 0 బ్యాక్టీరియా అయితే అవుతుంది. అండ్ సో ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకునేటప్పుడు డీప్ క్లీనింగ్ అనేది అయితే చేసుకోవాలి. నార్మల్గా పైన కాకుండా ఇలా క్లీన్ చేసిన తర్వాత స్టిక్ నుంచి ఈ స్క్రబ్బర్ అనేది అయితే తీసేయచ్చు. దీంట్లో కూడా చూడండి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ ఇందాక మనం చూసింది కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని కూడా హ్యాండిల్కి ఇలా లాక్ సిస్టమ్ చేసేసి వాటర్లో టిప్ చేసి తర్వాత మనం బాత్రూమ్ సీట్ అనేది అయితే ఇట్లా మంచిగా రుద్దేసుకుంటే చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మనం పాతగా యూజ్ చేసే బ్రష్ అనేది ఇలాగే ఉంటుండే చూడండి. ఇలా ఉండడం వల్ల కొద్ది రోజులలోనే ఈ బ్రష్ అనేది అయితే పాడైపోయి, అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి స్మెల్ కూడా వచ్చేది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఈ బాత్రూమ్ క్లీనింగ్ స్పాంజ్ అనేది అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అంటే స్మెల్ అనేది చాలా డిఫరెంట్ స్మెల్తోనే అయితే ఉంటాయి. మనకి నచ్చిన స్మెల్తో ఉన్న లిక్విడ్ స్పాంజెస్ అనేది అయితే తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. బాత్రూమ్ క్లీన్ చేయాలి అనుకుంటే ఇలాంటి సిలికాన్ బ్రష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫిష్ మోడల్లో ఉంటుంది, ఓల్డ్ ఇలా ఉంటుంది. లేటెస్ట్గా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసి ఇలా మిడిల్లో అయితే ఒక బటన్ ఉంటుంది. బటన్ ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది అయితే వస్తుంది. స్క్రబ్బర్ అనేది రఫ్గా ఉండడం వల్ల ఇలా కార్నర్స్లో కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్తో పాటుగా మనకు ఇంకొకటి కూడా వస్తుంది. అండ్ ఒక బాక్స్ ఉంటుంది. మనం ఇట్లా బాత్రూమ్ కడిగిన తర్వాత బ్రష్ ఎక్కడో అక్కడ కాకుండా ఇలాంటి క్యాప్కి పెట్టేసుకుంటే సరిపోతుంది, వాల్కి పెట్టేసుకోవచ్చు. డస్ట్బిన్ విషయానికి వస్తే మాత్రం
ఆన్లైన్లో చాలా డిఫరెంట్ డస్ట్బిన్స్ అనేటివి అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ డస్ట్బిన్ అయితే చూడండి, వాళ్ళకైతే ఈజీగా స్టిక్కర్ పెట్టేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ కొట్టాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఇట్లా మనం కవర్ వేసేసి కవర్లో పెట్టేసుకొని అండ్ ఇంకా క్యాప్ క్లోజ్ చేసేసుకుంటే చాలు, మనం డస్ట్ అనేది వేసుకోవచ్చు. కిచెన్లో కబోర్డ్స్ కట్టించుకుంటారు కదా, కబోర్డ్ డోర్కి ఇది పెట్టేసుకోవచ్చు, హ్యాండిల్ అయితే ఉంటుంది. సో ఇలా పెట్టేసి కిచెన్లో కూడా మనం యూజ్ చేసుకోవడం చాలా సింపుల్, అంత హెవీగా అయితే ఉండదు. క్యాప్ అయితే హ్యాండిల్ని ఇలా ఓపెన్ చేయగానే క్యాప్ అనేది కిందకి వెళ్ళిపోయి లోపల ఉన్న కవర్ అనేది పైనకైతే వచ్చేస్తుంది. డస్ట్ వేసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రతిసారి చిన్న చిన్న చెత్త తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ కవర్ ఫిల్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పెద్ద డస్ట్బిన్లో వేయచ్చు. దీంట్లో ఇంకొక మోడల్ చూద్దాం. ఇదైతే ఫోల్డింగ్ డస్ట్బిన్. ఇందాకదైతే ఫోల్డింగ్ డస్ట్బిన్ కాదు, ఇది ఫోల్డింగ్ డస్ట్బిన్. ఇలా కబోర్డ్కి పైన పెట్టేసుకొని ఓపెన్ చేసి కింద కవర్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కవర్ అనేది ఇలా వచ్చిన తర్వాత లాక్ అయిపోతుంది. సో మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే మొత్తం ఇందులో వేసేసుకొని అండ్ ఎప్పుడైతే మనకి కావాలనుకుంటామో అప్పుడు ఓపెన్ చేసుకొని, ఎప్పుడైతే మనకు అవసరం లేదో అప్పుడు క్లోజ్ చేసేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇది చూడండి, చిన్న స్టిక్ అనేది మనం ఇట్లా తీసేసిన తర్వాత కవర్ అనేది తీసేయచ్చు. ఆ స్టిక్ అనేది లాక్ సిస్టమ్ అనమాట, ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు. అండ్ ఇంకా బట్టలు వేసుకోవడానికి బాత్రూంలో ఎక్కువగా మనం బకెట్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. బకెట్ కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్స్ అనేటివి అయితే దొరుకుతాయి. ఇవి తీసేసుకొని మనం బాత్రూంలో కానీ, హాల్లో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ వరకు అయితే బాత్రూంలో యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పేసిన బట్టలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇందులో వేసుకెళ్ళి డైరెక్ట్గా మనము వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఈ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. అంతేకాకుండా దీనికి 4 సైడ్స్ టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల టాయ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, సో టాయ్స్ కూడా ఫిల్ చేసేసుకొని పెట్టుకోవడం కోసం అయితే నీట్గా అయితే ఉంటుంది. ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, బిగ్ సైజ్. ఈ బిగ్ సైజ్ బాక్స్ కూడా పైన అయితే క్యాప్ ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా కింద బాక్స్ ఉంది కదా, అది పెట్టేసి మిడిల్లో గ్రిల్ అయితే ఉంటుంది, అది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది, అంటే మనం ఇట్లా అటు ఇటు లాక్కెళ్ళడానికి హ్యాండిల్ ఉంటుంది. ఇట్లా బట్టలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా క్యాప్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకొకటి కూడా చూపిస్తా దీంట్లో మోడలు. ఇదైతే చూడండి, బిగ్ సైజ్ ఉంటుంది. ఇది డస్ట్బిన్. ఈ పైన వచ్చేసి ఇంకో స్టెప్ ఉంటుంది, కింద ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది. కింద టైర్స్ ఉంటాయి, మనకు ఓపెన్ క్లోజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన అయితే ఒక సైడ్ వాటర్ అండ్ ఒక్కొక్క సైడ్ అయితే ఇట్లా ఫుడ్ ఏదైనా ఉంటే వేసుకోవడానికి బాగుంటుంది. సో బాత్రూంలో కూడా పెట్టేసుకొని బట్టలు వేసుకోవచ్చు. అండ్ డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు, బాస్కెట్గా యూజ్ చేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ బాస్కెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఈ ఫోల్డింగ్ బాస్కెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బాత్రూంలో మనం వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు ఇలా మనం విప్పిన వెంటనే బకెట్లో కాకుండా ఈ బాస్కెట్లో వేసేసుకుంటే వాటర్ పడ్డగానే వెంటనే డ్రై అయిపోతుంది. ఇంకా బాత్రూంలో స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా వాషింగ్ మిషన్ పెట్టేసుకొని బట్టలన్నీ అందులో వేసిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఓన్లీ మనకు బట్టలు వేసుకోవడానికే కాకుండా డస్ట్ కోసం, ఇంకా స్నాక్స్ కోసం, దేనికోసం అయినా కానీ యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది అయితే యూజ్ అవుతుంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. డస్ట్ వేసుకోవాలనుకుంటే ఇట్లా కవర్ పెట్టేసుకొని డస్ట్ వేసుకొని ఇట్లా రిమూవ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అనేది అయితే 100% ప్రతి ఇంటికి యూజ్ అవుతుంది. స్టాండ్ తీసుకొని కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మనం చాలా రకరకాల వస్తువులు అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఎక్కడ పెట్టాలో ఒక్కొక్కసారి అర్థం కాదు. కొద్ది రోజులు అయితే ఇంకా కొన్ని వస్తువులు కొన్నప్పుడు అవి పురుగు పట్టడం అలాంటివి ఉంటాయి. బుక్స్ కానీ, టాయ్స్ కానీ, ఇంకా మనం యూజ్ చేసే స్నాక్స్ కానీ, ఇంకా వాటర్ బాటిల్స్ కానీ, ఇట్లా ఏ ఉన్నా కానీ ఈ స్టాండ్లో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సూపర్ లుక్ కూడా ఉంటుంది. ఇంకా ఈ చిన్న బాక్స్ అయితే చూడండి, చిన్న డ్రా, చిన్న ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఇంకా ఆర్నమెంట్ అంటే చిన్న 1 గ్రామ్ గోల్డ్ కానీ, ఇంకా ఆర్టిఫిషియల్గా ఏమైనా కొన్నప్పుడు ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఇంకా తక్కువ ప్లేస్ తీసుకుంటుంది.
ఇంకా కిచెన్లో ఇలాంటి సెల్ఫ్ పెట్టుకున్నప్పుడు దీంట్లో చిన్న చిన్న బాక్సెస్ ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఇదైతే ఈ సెల్ఫ్ అనేది 100% అయితే యూస్ అవుతుంది. డిఫరెంట్గా ఉంది, యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇలాంటి బిగ్ సైజు స్టాండ్ పెట్టుకోవడం వల్ల మనం ఇప్పుడు చూడండి, మనం ఎక్కువ కాస్ట్లీ పెట్టేసి ఇంకా కిచెన్కు మొత్తం నీట్గా ఉండాలి, అందంగా కనిపించాలని గాజుతో చేసిన ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ, ఇంకా కప్స్ కానీ ఇలాంటివి మనం కొంటూ ఉంటాం. అవి ఏంటంటే ఒక్కొక్కసారి చేయి జారిందనుకో కింద పడితే పగిలిపోతాయి. అలా పగిలిపోకుండా ఉండాలి, నీట్గా మనం కడిగిన వెంటనే సర్దుకొని పెట్టుకోవాలి, వాటర్ ఉన్న ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఈ స్టాండ్ తీసుకొని మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే వాటర్ ఉంటే ఆ వాటర్ ఏదైతే ఉందో అది కింద ఒక ప్లేట్ లాగా ఉంటుంది, దాంట్లో పడిపోతుంది. మనం ఇట్లా క్లోజ్ చేసుకొని వాటర్ తీసేసి రిమూవ్ చేసుకొని మళ్ళీ అది పెట్టుకోవచ్చు. పైన కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. సైడ్స్కి వచ్చేసి నైఫ్స్, సీజర్స్, ఇంకా స్పూన్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ ఉంటాయి. అండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక మోడల్ చూడండి. ఇది వచ్చేసి మనకి కింద నుంచి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అది సింకులో వాడిపోవడానికి సన్న పైప్ అయితే ఉంటుంది. స్పూన్స్ అండ్ నైఫ్స్ పెట్టుకోవడానికి సైడ్కి బాక్సెస్ ఉంటాయి. స్పాంజెస్, బ్రషెస్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి బౌల్స్ కానీ, కప్స్ కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా కానీ కింద మనకి సింక్లో పడిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా యూస్ఫుల్ అనిపించింది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ కిచెన్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ స్టాండ్స్, సెల్ఫ్స్ ఇలాంటివి చాలానే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ తీసుకొని మనం కిచెన్లో పెట్టుకుంటే దీంట్లో వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కూడా వచ్చింది. సో నాకు వైట్ అయితే కొంచెం మంచిగా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా గ్రీన్ కూడా చాలా బాగుంటుంది కానీ అంతగా ఎవరు ఎక్కువ కొనరు. సో ఇది కనుక మనం పెట్టుకుంటే వెంటనే ఇట్లా సర్దుకొని పెట్టుకోవచ్చు. కింద డ్రా ఉంటుంది, టిష్యూ పేపర్స్, ఇంకా లిక్విడ్వి ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా చాలా యూస్ అనిపించింది. చాలా డిఫరెంట్ అనిపించింది. ఇందులో కూడా మనకు డిఫరెంట్ మోడల్ సైజెస్ ఉంటాయి. ఇట్లా సైడ్కి క్లిప్స్ ఉంటాయి. క్లిప్స్ పెట్టేసుకొని మనం బ్రషెస్ కానీ, హ్యాంగ్ చేసుకోవడానికి ఏవైనా నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవచ్చు. దీంట్లో కొంచెం బిగ్ సైజు, ఈ బిగ్ సైజ్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఇక్కడి వరకు అయితే చూసారు కదా, యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా ఛానల్ చూసినప్పుడు మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అయితే నేను షేర్ చేస్తాను. మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.